S99 న్యూస్ కి స్వాగతం. భువనగిరి వచ్చే నెల ఆగస్టు 5, 6న జరగబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భువనగిరిలోని కాలేజీలు, హాస్టల్స్ విజిట్ చేసి అనంతరం ఉమెన్స్ కాలేజ్ వద్ద విద్యార్థులతో కలిసి కరపత్రం ఆవిష్కరణ చేసి అభివాదం చేశారు. బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగుర్ల మోదీ రామ్దేవ్ వారు మాట్లాడుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడి జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమానికి లక్షలాది మందిగా తరలి రావాలని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా గణనలో బీసీ కులగణన చేయాలని, దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, గవర్నమెంట్ సంస్థల్లో ప్రైవేటీకరణ నిషేధించాలని, బీసీ క్రిమిలేయర్ను ఎత్తివేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు వర్తింపచేయాలని, బడ్జెట్లో బీసీలకు 5 లక్షల కోట్లు కేటాయించాలని, బీసీలంటే కేవలం ఓట్లు వేసే యంత్రాంగాలుగానే చూస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. దేశ గవర్నమెంట్ ఉద్యోగాలలో బీసీలు 7% గిట్టలేకపోవటం సిగ్గుచేటు. రాజకీయంగా 12% దాటలేదు బీసీలు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో బీసీలకు స్థానిక సంస్థలు 42 రిజర్వేషన్లు అని చెప్పి 42% రిజర్వేషన్ అని చెప్పి దాన్ని అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారు. బీసీల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తాం, బీసీ బిల్లుకు మద్దతు అని చెప్పి ఇంతవరకు దాని ఊసే లేదు. బీసీ బిల్లుకు మద్దతు తెలపకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు వట్టెం మధు, చిన్నం సాగర్, పబ్బాల ఎలీషా, మనీషా రెడ్డి, శాలిని నాయక్, మాధురి, సంగీత, మౌనిక గౌడ్, వసుంధరి, ప్రత్యూష, మానస, సునీత తదితరులు పాల్గొన్నారు. చలో ఢిల్లీని విజయవంతం చేద్దాం, చలో ఢిల్లీని విజయవంతం చేద్దాం, చలో ఢిల్లీని విజయవంతం చేద్దాం, చలో ఢిల్లీని.